ఇక యాసంగి ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలులో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నెలన్నరగా ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదు. పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు భారీగా తగ్గాయి. ఆలస్యం చేయడం వల్లే కొనుగోళ్ల లక్ష్యంలో మూడో వంతు కూడా పూర్తి కాలేదు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో లక్ష్యం కొండంత ఉంటే పౌర సరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కోసరంత మాత్రమే. 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 26 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇది లక్ష్యంలో మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లలో పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యానికి ఈ అంకెలే నిదర్శనం. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ సీజన్లో 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ స్వయంగా వెల్లడించారు. అయితే సివిల్ సప్లై శాఖ మాత్రం 70 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇంకా 57 లక్షల టన్నుల ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలనేది ప్రశ్నార్థకం. ఇదిలా ఉంటే కనీసం పెట్టుకున్న లక్ష్యాన్నైనా చేరుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మార్చి 20 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికే నెలన్నర గడుస్తోంది. మరో నెల మాత్రమే ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉంది. గడిచిన నెలన్నరలో కొనుగోలు చేసింది 26 లక్షలే. దీంతో లక్ష్యం చేరాలంటే మిగిలిన నెల రోజుల్లో 44 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల రోజుల్లో ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సీజన్లో పెట్టుకున్న లక్ష్యం నెరవేరడం కష్టమేననే అభిప్రాయాలు పౌర సరఫరాల సంస్థ అధికారుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగున నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు, ప్యాడీ క్లీనర్లు లేవు, ధాన్యం ఎత్తేందుకు హమాలీలు లేరు, రవాణా చేసేందుకు లారీలు లేవు. ఇలా ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలు నెలకొన్నాయి. అయితే వీటి పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను తగ్గించేందుకే అధికారులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 70 లక్షల టన్నులు కాగా 80 నుంచి 90 లక్షల మధ్య వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. అయితే ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. సుమారు 20,000 కోట్ల నిధులు అవసరం. ఇంత భారీ మొత్తంలో వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో కొనుగోళ్లలో కోత పెట్టేలా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.